మరి పూణేలో ఒక అమ్మాయి వాళ్ళ కాబోయే భర్తని 400 ఫీట్ల పైకి తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి తోసేసి చంపేసింది. సో దీని మీద మీ అభిప్రాయం? నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పిన, అబ్బాయిలు చచ్చిపోతూనే ఉంటారు, అది కామనే. ఎవడన్నా బట్టుందనే మొగని చంపుతారని నేనైతే ఇప్పుడు కొత్త పని చేస్తలేరానో లేకపోతే ఇబ్బంది ఉందని సంపటోరం చూసినా కానీ ఇది ఎక్కడ దూడు పోయిందో, మరి ఇది ఎక్కడ బిత్తరు మొక్కందో. నీకు ఇష్టం లేకపోతే వదిలేసే, దానికి ఒక్కడు నిన్ను పట్టుకోమని చెప్పట్లేదు. ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇంతమంది లాయర్లు ఉన్నారు, వెళ్ళు ఎవరి దగ్గర కన్నా వెళ్ళి అడుగు, నాకు ఇష్టం లేదు డైవర్స్ కావాలని. లేకపోతే పెళ్లి కాకపోతే మీ అమ్మకి నాన్నకి చెప్పు, వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకి చెప్పి ఏమైనా ఇబ్బంది పెడితే అవసరం ఆ సంపడము. మొగోడు అన్నప్పుడు బట్టు ఉంటుంది, పొట్టు ఉంటుంది. మరి పెళ్ళి అయినాక వస్తే కొన్ని నీకే వస్తాయి, అప్పుడు వదిలేస్తావా? వదిలేయలేవు కదా, మరి సంపడం ఎందుకు దానికి? ఇప్పుడు అవతలను చంపాలి అనుకున్న ముందు ఒకసారి ఎట్లా చంపుకోవాలని మనం ఒకసారి చంపుకోవాలి, అప్పుడు తెలుస్తుంది. లేదా ఏమో ఒక పోసుకోవాలి. ఈ అమ్మాయి గతంలో కూడా ఒక 2-3 సార్లు ప్రయత్నించిందంట ఆ అబ్బాయిని నూకేద్దామని ఇట్లనే. అయితే ఆ చేయి పెట్టగానే ఏం చేస్తున్నావు అంటే, లేదు పాము వచ్చింది అందుకనే నూకినా అని చెప్పి అబద్ధాలు చెప్పిందంట. సో ఇంత క్రిమినల్ ఎలా ఆలోచిస్తారు అమ్మాయిలు? అమ్మాయిలే కాబట్టి ఆలోచిస్తున్నారు, కొంతమంది అమ్మాయిలు కాబట్టి ఆలోచిస్తున్నారు. వాళ్ళతో వాడుకున్న రోజులు వాడుకుంటున్నారు, ఇన్ని రోజులు తిరుగుతున్నారు, తర్వాత గిట్లనే వేస్తారు. వాడుకున్న రోజులు పుష్కలంగా వాడుకుంటారు. ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, జాబ్ ఉండాలి, వరుస ఇట్లా ఉండాలి, మళ్ళీ ఏజ్లు ఉండాలి. ఇవన్నీ సంపాదించే వరకు ఆయన బట్ట వస్తుంది, పొట్టు వస్తుంది, నువ్వు చేసుకోవాలి. ఇవన్నీ కావాలి, దాంతోపాటు మంచి జీతం కావాలి, మళ్ళీ అన్ని ఆస్తులు కావాలి. ఆయన బట్ట ఉండొద్దు, పొట్టు ఉండొద్దు. ఆయన కాబట్టి ఆయనకి డిక్కి కిందకి 40 ఏళ్ళు వచ్చింటాయి. మరి బట్ట రాకపోతే ఏమొస్తుంది? 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉన్నప్పుడు చేసుకుంటే మనకి అన్నీ ఉంటాయి, అప్పుడు ఆస్తి ఉంటుంది. అంటే ఈ అబ్బాయి దగ్గర డబ్బు లేదని కాదు, అందం లేదని కాదు, అమ్మాయిని ప్రేమగా చూసుకోలేదని కూడా లేదు ఇక్కడ. అయినా కూడా ఇలా చేయాల్సిన అవసరం ఏందంటారు? అమ్మాయి బట్ట ఉందంట, బట్ అంతేనా? బట్ట ఉందంట, మరి ఆ బట్ట ఏడాడ్డం వచ్చింది. అంటే ఇప్పుడు అన్ని కోట్ల ఆస్తున్న వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోలేరా? చేపించుకోగలుగుతారు, కానీ ఇప్పుడు ఒరిజినల్ ఉన్నట్టు ఉండదు కదా. కొంచెోడు ఉండంట అవతల, మంచిగా గట్టి అయినా దొరికిండు, మరి ఇంకా అప్పుడు ఏం చేస్తుంది? తప్పు కూడా అయినావు మరి, అందుకే కదా పని. కానీ అప్పుడు వీళ్ళ ఇంట్లో నన్ను చంపుకోవాలి, లేకపోతే ఇదన్నా సావాలి. నీకు ఇష్టం లేకపోతే వదిలేదు అమ్మ. ఇప్పటి కూడా చంపేటోళ్ళకి ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా, ప్రతి ఆడోళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీకు అంతగానో మొగోడు ఇష్టం లేకపోతే వదిలేసేది. ఇప్పుడు ఎంతో మంది సెలబ్రిటీలు, ఎంతో మంది హీరోలు ఏం చేస్తున్నారు? విడాకులు తీసుకుంటారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. మరి మీకేం ప్రయోజనం వచ్చింది? అవసరమా చంపడం? ఒకరిని చంపుతాంది కా మీరు పెళ్లిని చేసుకునేది? కొంచెమనే సిగ్గుశరం ఉండాలి అమ్మ మీకు. అసలు మీ అమ్మ మీ నాయన ఇచ్చేది తీసి పాడే. చంపడం అవసరమా? మీరు చచ్చిపోరు. ఆ మందుకాలు తాగుతారో, మరి ఆ గంజాయి తాగుతారో, డ్రగ్స్ తాగుతారో, ఆ మత్తులో చేస్తున్నారు. కానీ వాడిని ఎందుకు చంపడం? వానికి లేదన్నట్టు లేదు, గౌళ్ళనా వాడు అంత ఉన్నోడు, నీకు అవసరమా? మేసరి పని పోతున్నారు పొద్దున్న లేచి ఆడోళ్ళు, ట్రైనర్లు అడుక్కుంటున్నారు. ఒక ఆమె యూట్యూబ్లో పాటలు పాడుతుంది, బాబుని ఎత్తుకొని. అది ఎంత అందంగా ఉంది, దాని సంగరగర పనికిరావు. అడుకొని చదవరి, లేకపోతే ఈ వదిలే చంపడం ఎందుకు? వాళ్ళ అమ్మ అంటుందంట, అసలు తెలియదు, నా కూతురికి ఎవరున్నారు తెలియదు, నిజంగానే తెలియదు. ఇప్పుడు చదువుకుంటోళ్ళేమో స్పెషల్ క్లాసులు అని ఇప్పుడు చెప్తున్నారు. జాబులు చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఓటీలు అని చెప్తున్నారు. జాబులు చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఓటీలు, ఎక్స్ట్రా డ్యూటీ. ఏడే ఉందా అంటే గీనే ఉంది ఎక్స్ట్రా డ్యూటీ. వీళ్ళకి ఎక్స్ట్రా డ్యూటీ ఏడుందా అంటే ఇంకోసారి ఫోన్ చేయాలి, అవతలకోసారి చేయాలి, ఇంకోసారి చేయాలి, అన్ని ఎక్స్ట్రా డ్యూటీ అయిపోయా. చదువుకుంటోళ్ళేమో ఈ పార్కులలోకి వచ్చి మొత్తం ఇక రచ్చ చేసుకొని ఇంటికి పోయేమో మేము అలసిపోయినాం, స్పెషల్ క్లాసులు అలసిపోయినాం అని అది చెప్పుతారు. చదువుతారు వాళ్ళు, చదువు పార్కుల వయసు ఏ చెట్ల కింద చూడు అదే చదువుతారు. పార్కులలో పోయి చూడుకో, సినిమా థియేటర్లో పోయి చూడుకో, అదే చదువు వాళ్ళ చదువు. వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మనాయనకి ఏం తెలుసు? అరే నిజంగా నా బిడ్డ చదువుకోనికి పోయినాం అనుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా. బుక్కులు బట్టి చదువుకోవడానికి పోతారు, బుక్కులు బట్టి చదివారు, ముఖాలు బట్టి చదువుతారు. అబ్బాయిల జేబులు ఎంతుందో చదువుతారు, ఫోన్ పేలు ఎంతుందో చదువుతారు. ఈ మొత్తం వీళ్ళ మీద మోసం తీరిపోయిన తర్వాత ఎట్లా వీళ్ళు లేపేయాలని ఫోన్లో చదువుతారు. గదే వాళ్ళ చదువు. అంటే ఈ సియా అనే అమ్మాయి ఆల్రెడీ అబ్బాయికి చెప్పిందంట, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నువ్వు క్యాన్సిల్ చేయించుకో అని చెప్పి అన్నదంట. ఆ అబ్బాయి అన్నాడంట, మా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, మేము చాలా రిచ్ ఫ్యామిలీ, నువ్వు ఎక్కడికి పోయినా కూడా మా వాళ్ళు నేను పట్టేసుకుంటారు,
ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడం కుదరదు అని మరి చెప్పారు. ఇవ్వకు చంపేతే ధైర్యం వచ్చింది కదా, పోలీసు వాళ్ళందరూ ఎక్కడో నిద్రపోయినారు, మరి వాళ్ళకి చెప్పొచ్చు కదా, లాయర్లకు అడుకోవచ్చుగా, కొన్ని వాళ్ళ అమ్మనైనా కాకపోతే మీ అమ్మనైనా కన్నా చెప్పొచ్చుగా. ఉమ్, అన్ని ఇప్పుడు సచినోడు వచ్చి లేచి సాక్ష్యం చెప్పడు కాబట్టి 100 మాటలు చెప్తున్నాం, నమ్మటోడు ఇంటే ఇంకేనని చెప్పొచ్చు. ఉమ్, ఇప్పుడు వాళ్ళ అమ్మనైనా అయితే ఉన్నారు, వీళ్ళ అమ్మనైనా ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు అయితే యాక్షన్ తీసుకుంటారు కదా. తీసుకుంటారు. డబ్బున్నోళ్ళకైనా ఎవరికైనా లేనోనికైనా న్యాయమే ఉంటది. అవును. మరి నువ్వు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అంటే ఎందుకు పెడుతున్నావు అని తీసుకొని జైలు చేస్తావు. నువ్వు వాడిని చంపాలని పక్క ప్లాన్ వేసుకున్నావు, మరి వాడికాడ ఎన్ని పైసలు నొక్కేసినావు, అందుకే నువ్వు చంపేయాలనుకున్నా చంపేసినావు అంతే. ఉమ్. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు. ఏం చెప్తారు ఇలాంటి అమ్మాయిలకు, ఇలా చేసే అమ్మాయిలకు? నేను చెప్తే మారుతాడు, ఎవరు మారుతారు చెప్పు, నేను చెప్తే. ఉమ్, నా ఇంట్లో నా పిల్లలే మారరు, అదెందుకు మారుతుంది? చంపటోళ్ళు చంపుతున్నారు, సచ్చటోళ్ళు దస్తనే ఉన్నారు. ఇప్పుడు చంపటోళ్ళని చంపకూరి మీరు చావురి, ఉమ్, మీరు చావురు ఏం కాదు. ఓన్ కడుపు ఎందుకు ఆగం చేయడం? అరే రే మగవాళ్ళని అయితే కోశమ్మ గుడి కాడ యాడలు బలిసినారే ఇస్తుంది. అవును. అంత పాపం ఏం చేస్తారు, లాస్ట్ వరకు ఆడోళ్ళే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇక మగవాళ్ళు ఏముండదు, అవును. ఆడోళ్ళే పెళ్లి చేసుకోవాలి, ఇక మగవాళ్ళు ఏముండరు. ఉమ్. పెట్టుకోవాలి భూతద్దం పెట్టుకొని, లేకపోతే మ్యూజియంలోనే చూసుకోవాలి. ఇక మొగలు ఫోటోలు కట్అవుట్ అంతమించి ఏం లేదు.